సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రంలో యువతిపై కూడా పెట్రోల్ దాడి చేశాడు ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి మొత్తం కూడా ఖమ్మం జిల్లా మోటమర్రి గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ అదే గ్రామానికి ఎవరైతే ముస్లిమో యువతి ఉందో యువతి కూడా గత కొద్ది రోజులు కూడా ప్రేమిస్తున్నానంటూ కూడా వెంటపడుతూ కూడా పదే ఫోన్ చేస్తున్నా కూడా ఆ మహిళ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లికి అంగీకరించని చెప్పిన క్రమంలో కూడా ఎవరైతే ప్రదీప్ కుమార్ కూడా అదే విధంగా వేధింపులకు గురి చేస్తున్న క్రమంలో కూడా ఎవరైతే ఆ ముస్లిం మహిళ మొత్తం కూడా ఇటు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రంలో వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా సోదరుతో కూడా ఉంటూ ఇక్కడ చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కూడా ఉంటున్న క్రమంలో కూడా ఏదైతే ప్రమోద్ కుమార్ ఎవరైతే మహిళ ఉన్నదో ఈమె ఇక్కడ హుజూర్నగర్లో ఉన్నదన్న సమాచారం అందుకున్న కూడా హుజూర్నగర్కు మొన్న 10వ తారీఖు నాడు ఆ హుజూర్నగర్కు వచ్చి కూడా ఫోన్ చేసి మళ్ళీ పిలిపించిన పరిస్థితి కనపడుతుంది. మాట్లాడదాము, నీతో మాట్లాడే పని ఉందని పిలిపించిన తర్వాత కూడా ఆ మహిళ కూడా బయటికి వచ్చిన క్రమంలో కూడా మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మన ఇద్దరము మ్యారేజ్ చేసుకుందాము అని కూడా చెప్పినా కూడా ఆమె కడాకడిగా చెప్పిన పరిస్థితి కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను ప్రేమించను, నిన్ను వివాహం చేసుకోను, మన ఇద్దరికి ఇది సెట్ కాదు అని కూడా పదే చెప్తున్నా కూడా క్రమం ఒకసారి కోపంగా నేను చంపేస్తాను అంటూ కూడా ఎవరైతే ఆయన బండిలో తీసుకొచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి కూడా ఆమె మీద కూడా చల్లే ప్రయత్నం చేశాడు. మొత్తం కూడా చల్లుతున్న క్రమం కూడా మనం చూస్తున్నాం, మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. మొత్తం కూడా చల్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా చల్లి అగ్గిపుల్ల ముట్టిద్దామనుకున్న వెతుకుతున్న క్రమంలో కూడా చుట్టుపక్కల వారు ఎవరైతే షాప్లో యజమానులు ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒకసారిగా చూసి కూడా ఏదో జరుగుతుందన్న ఉద్దేశంతో కూడా ఒకసారిగా అక్కడికి వచ్చి కూడా అతన్ని నివారించి పట్టుకునే ప్రయత్నం చేయడంతో కూడా ఆ ప్రమోద్ కుమార్ అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. వెంటనే ఆ మహిళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అక్కడి నుంచి కూడా సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. 10వ తారీఖు సాయంత్రం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా ఏదైతే హుజూర్నగర్ మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం అందించారు. పోలీసులు దీనిపై కూడా కేసు నమోదు చేసుకుని మొత్తం కూడా వివరాలు సేకరించిన తర్వాత కూడా అయితే ప్రమోద్ కుమార్ కూడా అరెస్టు చేసి కూడా రిమాండ్కు తరలించిన పరిస్థితి. మొత్తం